మన ఇంటి రుచులకి స్వాగతం. ఒక్క స్పూన్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ ఇది. అదే గుమ్మడికాయ హల్వా. ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా గుమ్మడికాయని వాష్ చేసుకొని కట్ చేసుకొని పీల్ చేసి సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకొని తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బౌల్లో క్లాత్ వేసుకొని తురుముకున్న దాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేద్దాం. ఈ వాటర్ లేకుండా ఉన్న గుమ్మడికాయని పక్కన ఉంచుకుందాం. లో ఫ్లేమ్లో ఇప్పుడు కుకింగ్ బౌల్లో ఒక స్పూన్ గీ వేసుకొని మనం తురుముకున్న ఈ గుమ్మడికాయని ఇందులో యాడ్ చేసుకుందాం. కాసేపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మూత పెట్టేయాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు కాసేపు కలిపి అందులో మన స్వీట్నెస్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కాసేపు దీన్ని పక్క నుంచి ఇప్పుడు ఇంకో కుకింగ్ బౌల్లో 1 స్పూన్ గీ వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ హల్వాలో యాడ్ చేసుకొని 2 to 5 మినిట్స్ కలుపుకొని ఆఫ్ చేసుకుందాం. అంతే, రిచ్గా సాఫ్ట్గా టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.